ఫ్రెండ్స్, జడ్పీ చైర్మన్ కొట్టిన మంత్రి తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, హనుమకొండ జిల్లా భీమరదేవరపల్లి మండలం గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ప్రసంగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ గ్రామంలో స్థానికులు నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆ తర్వాత వచ్చిన జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, గత భరాస ప్రభుత్వం 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, ఇప్పుడు మరిన్ని ఎస్సీ గురుకులాలు ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం దళిత బంధు కింద కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇచ్చిందని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు దళిత గిరిజనులకు 12 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ దశలో మంత్రి పొన్నం అడ్డుకొని ఆయన నుంచి మైక్ లాక్కున్నారు. ఇది రాజకీయ సభ కాదని, రాజకీయాలు మాట్లాడవద్దన్నారు. సుధీర్ కుమార్ నిర్వాహకుల నుంచి మళ్ళీ మైక్ తీసుకుని మాట్లాడబోగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఆయన పోలీసులు వేదిక నుంచి కిందకి తీసుకెళ్లగా గొడవ సద్దుమణిగింది.